హలో అండి. అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. దాదాపు చాలా రోజులైంది మన ఛానల్ ఇలాగా లైవ్ వీడియో పెట్టి. బేసిక్‌గా నేను ఎందుకు కాంట్రోవర్సీలు రావడము, దానివల్ల పెద్ద ఉపయోగం లేదని నేను సైడ్ చేసి ప్రశాంతంగా ఉన్నా సరే, మనోళ్ళు కావాలనే నన్ను ఆ సైడ్ ట్రాక్‌లోంచి తీసుకొచ్చి మెయిన్ ట్రాక్‌లో పెట్టి మళ్ళీ నన్ను రెచ్చగొట్టడం మొదలెడుతున్నారన్నమాట. ఏం ప్రాబ్లమ్ లేదండి. ఇగోండి నా గురించి మళ్ళీ చాడ భారతం అంతా మెసేజ్‌లయితే టైప్ చేసి మన జీకే న్యూస్ ఛానల్ రిపోర్ట్ కొట్టండి, గుడ్డు కొట్టండి అని చెప్పి చాలా మంది అయితే నా మీద ఏడుస్తా ఉన్నారు. ఇది ఈ రోజేం కొత్త మనకంటే లేదు. దాదాపు యూట్యూబ్ జర్నీలో మన ఆంధ్రప్రదేశ్ జర్నీలో ఎప్పటి నుంచో పడుతుంది. ఇక నేను ఏం చెప్పాను, జాన్ వైట్ గారు కానీ బిల్ మోస్ట్ గారు కానీ ఎవరైనా సరే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమి పర్టికులర్గా చెప్తే మీరు చెప్పండి. వాళ్ళు సొంతంగా వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళు ఏదో చెప్తున్నారు, దాన్ని ఏదో గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు అని మేము చెప్పాం. అలాగే మనం రీసెంట్గా చెప్పినట్టు జాన్ వైట్ గారు ఏవైతే గ్రూపుల్లో ఉన్నారో ఆ గ్రూపులన్నీ కూడా అఫీషియల్ గ్రూపులు కాదండి. క్యాస్మో కానీ, క్యాస్మోలో గేమ్ చేంజర్ కానీ ఇలాంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఇది కొంచెం పర్వాలేదు, ఎందుకంటే దాంట్లో దిలాన్ గారు కానీ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఉన్నారు. మరి 4,000-5,000 మంది ఉన్న గ్రూపుల్లో కూడా ఆయన జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది? దాంట్లో ఏముంటుంది? జస్ట్ ఏంటంటే పోస్టింగ్ చేసుకోవడానికి ఆయన జాయిన్ అయ్యారు. ఓకే, కాబట్టి గ్రూపులు పొగొడి అన్నాం, ఆయన పొగొడి నేను అవ్వలేదు కదా. ఓకే, ఏం చెప్తున్నానంటే గ్రూపులు ఆయన జాయిన్ అయిన గ్రూపులు ఏం గొప్ప గ్రూపులు కావు, ఏం అఫీషియల్ గ్రూపులు కావు అని చెప్తాం. మనం దాంట్లో తప్పే ఉంది. మనం స్టార్టింగ్గా మనం చెప్పా, ఒకరిని ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలని నేను చెప్పట్లేదు, కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నమ్మండి అని. వీళ్ళు మెయిన్ ట్రాక్ని వదిలేసి సైడ్ ట్రాక్ని పట్టుకుంటూ ఉంటారు. అంటే అసలైన దాన్ని వదిలేసి ఆ కొసర దాన్ని పట్టుకుని ఏలాడుతుంటారు మన వాళ్ళు. ఇప్పుడు చెప్తాను కదా, ఈ వీడియోకి ఎంతమంది రిపోర్ట్ కొట్టుకోండి, నాకు వచ్చి కూడా ఒకటి. ఓకే, ఎందుకంటే నేను మీలాగా సొల్లు చెప్పుకుంటూ సోచి చెప్పుకుంటూ బతకట్లా. నాకంటూ వర్క్ ఉంది. నేను నా ఫ్యామిలీకి ఏం చేయాలో నేను చేస్తున్నా. యూట్యూబ్ కోసం వ్యూస్ కోసం చేస్తున్నాడు అంటే నాకు రెండో ఛానల్లో మానిటైజ్ నానయ్యి 8 నెలలు అయింది. నేను దాంట్లో సరిగ్గా వీడియోలే పెట్టను. డబ్బు కోసమే చేయాలనుకుంటే 2 ఛానల్లో రోజుకు 2 వీడియోలు పెట్టుకోవచ్చు కదా. ఆ మాత్రం లేదా? ఇప్పుడు కూడా నేను ఖాళీ కూర్చొని మీతో సోది చెప్పుకుంటున్నాను అనుకుంటున్నారా? మీరు నాకు వర్క్ ఉంది ఇక్కడ. ఓకే, వర్క్ జరుగుతుంది, కనిపిస్తుందా? ఇంకోటి వచ్చేసి, నువ్వు మిషన్ల మీద ఏదో బట్టలు కుట్టుకున్నాడు నీకేం తెలుసు అనుకోవచ్చు. నేను మెకానిక్, వెనకాల రెంచులు కనిపిస్తున్నాయా? ఓకే, ఇక్కడ నేను ఒక టెక్నీషియన్ని, ఒక ఎంబ్రాయిడరీ వర్కర్ని, అలాగే ఒక యూట్యూబర్ని, అన్నీ ఇంక్లూడింగ్ అన్నీ మనం ఎంతవరకు చేయగలను అన్నీ నేను చేస్తున్నా. అది నా ఫ్యామిలీ కోసం నేను చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం ఏమైనా చేయాలనుకుంటే ఏదైనా పని చేయండి. ఇలాంటి వాళ్ళ వల్ల మనకు పెద్ద ఉపయోగం ఉండదు. భజన చేసేవాళ్ళు, అడావులు చేసేవాళ్ళు, వీళ్ళందరి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం, ఒక పైసా కూడా మనకి రాదు. వీళ్ళు ఎక్కడో కూర్చొని వాట్సాప్లో రిపోర్ట్లు కొట్టండి, ఇక్కడ గుడ్డు కొట్టండి. నేను అడిగిన దానికి నీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పు, లేదా గమ్మును కూర్చొని ఉండు. నేనేం చెప్పా, గ్రూపులు మంచి గ్రూపులు కాదన్నా. మంచి గ్రూపులో నిరూపించగలవు, నిరూపించు. యాజ్ గారు ఉన్నారు ఆ గ్రూపుల్లో, లేదా ఇంకా వేరే ఎల్సీ నెంబర్లు ఎవరైనా ఉన్నారా నిరూపించు. దాదాపు 8 గ్రూపుల్లో 9 గ్రూపులు ఉన్నాడు ఆయన. పనికొచ్చే గ్రూపులు ఏమున్నాయి దాంట్లో? లేదని నేను క్వశ్చన్ అడిగాను, దానికి నీ దగ్గర ఆన్సర్ ఉందనుకోండి, ఆన్సర్ చెప్పండి. ఎవరైతే నన్ను ప్రశ్నిస్తారో వాళ్ళ గురించి చెప్తున్నా. నన్ను అర్థం చేసుకొని నన్ను ప్రశ్నించే వాళ్ళకి నో ప్రాబ్లం నాకు. ఓకే, ఎవరైతే నన్ను ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి నేను అడిగిన దాని క్వశ్చన్కి సమాధానం ఇవ్వండి. మీరు అడిగిన దానికి నేను సమాధానం ఇస్తున్నాను కదా. జాన్ వైట్ గారి గురించి ఎప్పటి నుంచి వస్తున్నాయండి, ఆయన పేరు ఎప్పటి నుంచి హైలైట్ అయింది మీరే గమనించండి. 1 year బ్యాక్ జాన్ వైట్ అనే పేరుతో మీకు ఎప్పుడైనా అప్డేట్స్ ఎవడైనా చెప్పారా? ఒక్క లీడర్ అని చెప్పాడా? ఒక్క లీడర్ అయినా జాన్ వైట్ గారితో అప్డేట్స్ అని చెప్పాడా? లేదు. మరి కొత్తగా జాన్ వైట్ గారిని అప్డేట్స్ ఎందుకు చెప్తున్నారు మీరు? అంటే ఏ లీడర్ లేడు అక్కడ. మీకు ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పుకోవడానికి ఏదో ఒక లీడర్ ఉండాలి, ఆ లీడర్ లేరు అక్కడ. ఓకే, మన తెలుగులో పెద్ద పెద్ద లీడర్లు అంటారు, గమ్మును కూర్చున్నారు చాలా మంది. వాళ్ళు వేరే వేరే ప్రాజెక్టులు చేసుకున్నారు, వాళ్ళ మీద ఎందుకు వెళ్ళలేదు మీరు? అంటే వాళ్ళ మీద ఏడుస్తారు, ఊరుకోరానా? ఇక నేను తేరా కూర్చొని ఖాళీ కూర్చొని గోల్డ్ ఆడుకుంటున్నాను అనుకుంటారండి. ఓకే, ఎవడైతే రిపోర్ట్లు కొట్టాలని కొట్టుకొని నాకు వచ్చి కూడా ఉండదు. బేసిక్గా నీకు లాంగ్వేజ్ వాడకూడదు అనుకున్నాను, కానీ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే కష్టపడి పని చేస్తున్నాయి, ఇంట్లో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పట్లే మీలాగా. ఓకే, నాకే బొచ్చుడు గ్రూపులు ఉన్నాయి, అయినా సరే నీ గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేయండి. నాయి ఫ్రీగా వదిలేసి ఆ గ్రూప్లో మీలాగా రోజుకో 10 పెట్టి మెసేజ్లు పెట్టేసి టెన్షన్ పెట్టేసి ప్రశాంతంగా పని చేసేవాడిని పని చేయనివ్వకుండా హడావుడి చేసే టైప్ కాదు. రేపు ఉన్నాయి చూడండి, రేపు మన ఈ మధ్యలో చేసిన హడావుడి గురించి రేపు చెప్తా. గ్యాప్ మధ్య మధ్యలో నేను ఇస్తున్నా, ఆన్ పేజ్ వీడియోలు మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను. నిజంగా యూట్యూబ్ మీద బతికేవాడిని అయితే నాకు ఆన్ పేజ్ మీద గోల్డ్ వ్యూస్ వస్తాయి. మరి ఎందుకు చేయట్లా? మధ్య మధ్యలో ఎందుకు గ్యాప్ ఇస్తున్నా? ఆ మాత్రం ఆలోచించుకునే సంస్కారం సెన్స్ వీళ్ళకి లేదు. ఏమనంటే ఒక్కొక్కడికి పౌరుషాలు వచ్చేస్తాయి. ఓకే, పౌరుషాలు కాదండి ఇక్కడ, అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనేమో మిమ్మల్ని అన్నానా, మీ పేరు అన్నానా, మీ ఊరు అన్నానా? నేను ఎవరన్నా అంటే మీకెందుకు కాలుతుంది? ఇప్పుడు ఆయన ఏమైనా మీకు చుట్టమా, బంధువా, లేకపోతే ఆయన దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకున్నారా? ఏంది మరి? ఆయన మా ఆన్ పేజ్ బౌండర్, అందుకే మీరు అంటారు. మరి మీ ఆన్ పేజ్ బౌండర్లు కదా, మరి మేము ఎవరం?
ఏ ప్రతి ఓడు ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ అవ్వగానే ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తూ ఉంటారండి. నాకు ఇప్పుడు మెసేజ్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు లాయర్లు ఉన్నారు. అంటే నాకు పర్సనల్గా జీకే గారు మీ మీద ఇలాంటివి జరుగుతున్నాయి నాకు కూడా తెలియదు, బేసిక్గా మనం పట్టించుకోం కదా. ఇద్దరు ముగ్గురు లాయర్లు ఉన్నారు. దాని తర్వాత మనకు వచ్చేసి హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు పెట్టారు మళ్ళీ. అలా కాకుండా మనకి జర్నలిస్టులు ఉన్నారు, ఒకళ్ళిద్దరు పెట్టారు. నాకు పర్సనల్గా పెట్టారు, ఎందుకంటే వాళ్ళందరికీ నేను తెలుసు నేను ఎలా చెప్తాను సబ్జెక్టు. నేను రియల్ ఇన్ఫర్మేషన్ చెప్తానా, స్కామ్ చేస్తానా, ఫేక్ చెప్తానండి. ఇంకా యూజ్ మీ అప్లికేషన్, అసలు నేను యూజ్ మీ అప్లికేషన్ గురించి ఎప్పుడైనా ఒక వీడియో చేశానండి. ఎవరి గురించో ఏదో అని నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు. యూజ్ మీ అప్లికేషన్ గురించి నేను వీడియో చేయలేదు, అందులో నేను లేను కూడా. తలా తోక లేనప్పుడు ఎక్కడితో తీసుకొచ్చి నాకంటిస్తున్నారు. నేను చేస్తానంటే మ్యాక్సిమం ఫ్రీ ప్రాజెక్ట్లే, దానివల్ల ఎవరికి ఎటువంటి నష్టం కూడా పెద్ద లేదు. ఓకే, సబ్జెక్టు మీకు చెప్పడం రాక ఏదో ఒకటి వీడి మీద నింద చేద్దాం, ఏదో ఒకటి ధ్యానం చేద్దాం. మీలాంటి వాళ్ళు చాలాసార్లు అనుకున్నారు నా ఛానల్ని ఏదో చేయాలని. అది అవ్వాలి, ఎందుకంటే నేను జెన్యూన్గా ఉంటాను, నేను మంచిని మాత్రమే చెప్తాను, నేను ఎవరిని మోసం చేయట్లా. అలాంటప్పుడు నాకెందుకు ప్రాబ్లం వస్తుంది? ఒకవేళ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో నాకు తెలుసు. ఓకే, కాబట్టి గ్రూపుల్లో భజన చేసుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను ఎవరి జోలికి రాను, నా జోలికి వస్తే ఊరుకోను. మీ పేర్లు మీ ఊర్లు చెప్పడం నాకు ఒక నిమిషం పట్టదు. ఓకే, కానీ మీలాగా నేను సంస్కారం లేనివాడిని కాదు. పేర్లు చెప్పుకొని ఊర్లు చెప్పుకొని బతకాల్సిన అవసరం మనకు లేదు మాట. ఓకే, కాబట్టి నేను మీ పేర్లు చెప్పాల్సిన, మీ ఊర్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా భజన చేసుకుంటాను, చేసుకోండి. మొదదాకా మర్చిపోయారు అనుకున్నా మళ్ళీ నాకు జపం చేస్తున్నారు, చేసుకోండి, నో ప్రాబ్లం, నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకే, యాష్ గారి నుంచి అప్డేట్ లేకుండా పలానా అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి, పలానా వాడు వ్యాలెట్లో అమౌంట్లు కనిపిస్తున్నాయి చెప్పిన ఎదవలు ఎవరు మరి? అవి పన్నీయా? మరి ఆ ఎదవలు మీరు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? ఆ ఎదవల్ని మీరు ఎందుకు ప్రశ్న ఇవ్వలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు? ఓకే, మరి వాళ్ళని ఎవరిని ప్రశ్నించలేరు. ఇక్కడ పని చేసుకొని మా పని మేము చేసుకొని 10 మందికి న్యాయం చేద్దాం అనుకున్న మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా మీరు. 25,000 ఐడి ప్యాకేజ్ కొట్టిన వాటిని ఏమో లక్షన్నరకి ఐడీలు అమ్ముకున్న వాళ్ళు, మరి వాళ్ళని ఎందుకు మీరు ఏం మాట్లాడలేకపోతున్నారు? అప్పులు చేసి ఐడీలకి ప్యాకేజీలు కట్టండి అన్న వాళ్ళు ఎందుకు మీరు ఏం అనలేకపోతున్నారు? వాళ్ళు ఏం అనలేరు, ఎందుకంటే వాళ్ళు ఊరుకోరుగా. మళ్ళాగా పద్ధతిగా మాట్లాడాలి, నోరితో బూతులే వస్తాయి. ఓకే, ఇంకా ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను ఆల్రెడీ చెప్పా, పనికి మన వాటికి కాకుండా పనికి వచ్చే వాటికి అయితే నా నెంబర్కి ఫోన్ చేయండి, 7207806195. ఓకే, 7207806195 నాది ఏలూరు. నెంబర్ చెప్పా, పేరు అందరికీ తెలుసు, ఇంకేం కావాలి? ఓకే, కాబట్టి ఇక్కడ నేనేదో మీతో గొడవ పెట్టుకోవడానికో లేదా నేను ఖాళీగా ఉన్నాను ఫోన్ చేసుకుంటూ కూర్చోమన్నా చెప్పలా. జస్ట్ ఏంటంటే నాకు ధైర్యం ఉంది, మీకు ధైర్యం ఉందా అని చెప్పడానికి మాత్రమే ఇలా చెప్పాను అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ నా దగ్గర నుంచి ఏదో తీసుకుపోవడానికి ఏం లేదు. నేనేం చేయగలను, నా స్థాయి అంటూ నాకు తెలుసు. నేను ఎంతవరకు లిమిట్స్లో ఉండాలో, ఎంతవరకు పైకి వెళ్ళాలో నాకు తెలుసు. ఓకే, అటు ఊరిగా ఈ పిల్ల బచ్చాల చిన్నపిల్లలాగా చేయమాకండి, చిన్నపిల్లల చేష్టలు చేయమాకండి, చిరాకు ఉంటుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ చేద్దాం, ఏం ఆడవాళ్ళు చేస్తున్నారో ఈ 2 రోజులు అనేది మీకు రేపు చెప్తా. థ్యాంక్ యూ, మీ జీకే లుక్స్.